శ్రీ గురుపాదుకాభ్యో నమః. శ్రీమాత్రే నమః. హరి ఓం. శ్రీ పాణినయే నమః. ఇవాళ చాలా ముఖ్యమైనటువంటి అంశము 20 రూపాయల నోట్. మనం చూసే ఉంటాము. ఆర్బీఐ విడుదల చేసినటువంటి ముద్రించినటువంటి 20 రూపాయల నోటు. ఇది పాతది 20 రూపాయల నోటు. ఇది కొత్త 20 రూపాయల నోటు. మనము దీనికి సంబంధించినటువంటి ఒక దృశ్యము, యూట్యూబ్ దృశ్యము, విద్వాంసులు, మహామహులు, సంస్కృత విద్వత్తు కలిగినటువంటి మహానుభావులు శ్రీ నిత్యానంద మిశ్రా వారు దీని మీద, ఇదే అంశం మీద 4 సంవత్సరాల పూర్వమే దృశ్యం చేసినారు. ఇప్పుడు నేను దీన్ని తెలుగులో చేస్తున్నాను. హిందీలో అది ఇప్పటికీ కూడా అందరికీ అందుబాటులో ఉంది, అది చూడొచ్చు. నేను వారిని అనుసరించి ఈ దృశ్యాన్ని చేస్తున్నాను. ఎందుకంటే మన తెలుగు ప్రజానీకానికి కూడా దీన్ని అందచేద్దామనేటువంటి సదుద్దేశంతో. ఇకపోతే 20 రూపాయల నోటు, ఈ 20 రూపాయల నోటు మీద 15 భాషలు ఉంటాయి. వెనక్కి తిప్పి చూస్తే పాత 20 రూపాయల నోటు తీసుకుందాం. పాత 20 రూపాయల నోటు మీద 15 భాషలలో కింద నుంచి 4వ భాష సంస్కృత భాష. దీంట్లో ఏమని రాసింది సంస్కృతంలో, 20 రూప్యకాణి, 20 రూప్యకాణి అనే పదం. దీంట్లో మామూలుగా మనము విడదీస్తే 20 రూప్యకాణి అనేది ఒక 2 పదాలు. 20 అంటే 20, రూప్యకాణి అంటే రూపాయలు, బహువచనం. 20 ఏకవచనం, రూప్యకాణి బహువచనం. ఇప్పుడు ఒక్క పదం కింద రాయాలంటే 20 రూప్యకాణి అని రావాలి. కానీ ఇక్కడ ఏమనుంది, 20 రూపాయల నోటు మీద 20 రూప్యకాణి అని ఉంది. అంటే ఇక్కడ దీర్ఘం ఉంది. ఇకారానికి దీర్ఘంగా 20 ఉండి మధ్యలో వ్యవధి ఉండి దాని తర్వాత రూప్యకాణి అని వచ్చింది. ఇప్పుడు భాషలలో ఎప్పుడు మారదు. పాత 20 రూపాయల నోట్లు ముద్రించినప్పుడు కూడా భాష అదే ఉన్నది, ఇప్పుడు కూడా భాష అదే ఉంది. సంస్కృత భాష కొన్ని లక్షల సంవత్సరాల నుంచి అదే భాష. మరి తేడా ఎక్కడొచ్చింది అంటే, తేడా ఎందుకు అంటున్నారు అని మీరు నన్ను అడగొచ్చు. కొత్త 20 రూపాయల నోటు చూద్దాం. ఇప్పుడు కొత్త 20 రూపాయల నోటు మీద మనం ఒక్కసారి చూస్తే ఇక్కడ కూడా కింద నుంచి 4వ భాష 20 రూప్యకాణి అని ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది, దీర్ఘ ఈకారము 20 రూప్యకాణి అనే పాత నోటు మీద ఉన్నటువంటి పదము కొత్త నోటు మీదకి వచ్చేసరికి 20 రూప్యకాణి అయిపోయింది. హ్రస్వ ఈకారం వచ్చేసింది. ఇప్పుడు దీర్ఘ ఈకారము దీంట్లో ఉంది, హ్రస్వ ఈకారము దీంట్లో ఉంది. ఏది శుద్ధము? సంస్కృతజ్ఞులకి ఇది ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి. 20 రూప్యకాణి అనేటటువంటి పాత ముద్రణలోని పదమే శుద్ధము. 20 రూప్యకాణి అనేటటువంటి కొత్త నోటు మీద ఉన్న పదము అశుద్ధము, అబద్ధము, ఇది అసంస్కృతము. పాత నోటు మీద ముద్రించినటువంటి పదమే శుద్ధమైన పదము. మరి ఎందుకు, దేంట్లో ఎక్కడ లోపం వచ్చిందో తెలియదు. కానీ మనం ఇప్పుడు ఎందుకు ఏంటి అనేది ఒకసారి చూద్దాం, అర్థం చేసుకుందాం. తప్పు అనేది జరిగింది. అన్నిటికన్నా శ్రేష్టమైనది ఏంటంటే సరిని తెలుసుకోవడం, దాన్ని ఆచరించడం. తప్పు ఎవరు చేసిండ్రు, వాళ్ళు చేసిండ్రా, వీళ్ళు చేసిండ్రా అనవసరం, కానీ తప్పు అయితే జరిగింది. ఇప్పుడు 20 అనేది 20 పదానికి 20 అనే పదం. మరి రూప్యకం అనేది రూపాయ ఏకవచనం, రూప్యకాణి అనేది బహువచనం. 20 అని రావాలి, లేదా 20 రూప్యకాణి అని రావాలి. మీకు బాగా అర్థం కావాలంటే ఇప్పుడు సహస్రనామాలు చూస్తాం. ఎన్నో చోట్ల అసలు ప్రామాణికమైనటువంటి సంస్థలు ముద్రించినటువంటి సహస్రనామ పుస్తకాల మీద కూడా ఎన్నో తప్పులు. ఆశ్చర్యపోతాను. దీని మీద నేను సుదీర్ఘంగా చాలా దృశ్యాలు, యూట్యూబ్ దృశ్యాల ద్వారా విన్నవించుకుంటాను. దీని మీద మనం చదువుకున్నాం, నేర్చుకున్నాము. కానీ
బాగా శ్రద్ధ వహించవలసినటువంటి విషయం ఏంటంటే సంస్కృతంలో ఎప్పుడు పడితే ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ ముక్కలుగా కత్తిరించే పదాలని వాడరాదు. సంస్కృతంలో ఒక మన విద్వాంసులు చెప్తారు, అపదం న ప్రయుంజీత అని. అపదం అనేటటువంటి దానిని ప్రయోగించకూడదు. పదం అంటే ఏంటిది? పదం అంటే విభక్తియుక్తమైనటువంటి ప్రాతిపదికము పదం అంటారు. స్వాది కార్యాలు జరిగినటువంటి ప్రాతిపదికమే పదం కింద తీసుకుంటారు తప్ప స్వాది కార్యాలు జరగనటువంటి ప్రాతిపదికాన్ని పదం కింద పరిగణించరు. అది తప్పు. ఇప్పుడు ఉదాహరణకి విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అనుంది. విశ్వం ఒకటి, విష్ణు ఒకటి, వషట్కార ఒకటి. ఇప్పుడు ఇట్లా విడదీసుకుంటూ పోతే ఇట్లా వస్తుంది. ఇప్పుడు వేగంగా ఒకదాని తర్వాత ఒకటి చదివితే విశ్వం విష్ణుర్వషట్కారో, కొంచెం ఆగండి, విశ్వం విష్ణుర్వషట్కారో అయిందా? విష్ణువుకి వషట్కారానికి మధ్యలో రకారం రెఫ వస్తుంది అక్కడ. అంటే విశ్వం విష్ణు వషట్కార అని చదువుతారు చదివేవాళ్ళు. ముద్రణలు కూడా అట్లాగే ఉన్నాయి కొన్ని చోట్ల. చాలా చోట్ల ఇక్కడ తప్పు లేకపోయినా ఎన్ని చోట్ల తప్పులు ఉన్నాయో. విశ్వం విష్ణు రవషట్కార అని చదివితే చాలా చాలా తప్పది, అశుద్ధం. అది సంస్కృతంలో అట్లా చదవకూడదు. విశ్వం విష్ణు రవషట్కారో తప్పు. దాన్ని ఎట్లా చదవాలంటే విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అట్లా చదవాలి. అంటే విష్ణు అని పదం విరదీసినప్పుడు రెఫ పోయి విసర్గ వస్తుంది, విష్ణు అవుతుంది. అక్కడ రెఫ పోతుంది, తర్వాత వషట్కార అయిపోతుంది. తప్ప మీరు అదే పదంగా వరుసగా సంధి లేకుండా చదివితే, అక్కడ వ్యవధి లేకుండా చదివితే మాత్రము విశ్వం విష్ణుర్వషట్కారో రెఫ ఉంటుంది అక్కడ. ఇప్పుడు అర్థమైందా? చాలా విషయాలు. ఇప్పుడు ముఖ్యంగా లలితా సహస్రనామాలు కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరా. ఇప్పుడు కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరా చాలా తప్పు, చాలా తప్పు. మనం అక్కడ విడదీసేసినాం. కామేశబద్ధ మాంగళ్య విడదీయరాదు. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరా, సూత్రశోభిత కందరా ఇట్లా రావాలి. ఇప్పుడు విడదీయకుండా చదివినప్పుడే సరైనటువంటి చదవడము. మత సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి, సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి తప్పు. గురుమండల రూపిణి పూర్తిగా రావాలి, తప్పులు రాకూడదు. ఎన్ని ముద్రణలు తప్పు, ఎన్ని పుస్తకాల మీద తప్పులు ఉన్నాయో అసలు సరిదిద్దుకోవాల్సినటువంటి చాలా చాలా ముఖ్యమైన విషయాలు ఇవి. ఎట్లా పడితే అట్లా చదవకూడదు. అర్థాలు మారిపోతాయి, అనర్థాలు జరుగుతాయి. ఏదో కొంతమందికి మంచి జరుగుతున్నాయి కదా అని మనం లేఖనంలో పత్రికల్లో మనకి సమాచారాల్లో మనకి ఇచ్చినటువంటి సందేశాల్లో మంచి జరుగుతున్నాయండి అని చెప్పొచ్చు. కానీ అది వాళ్ళ భక్తి. కొంతమంది భక్తితో చదివినప్పుడు భగవంతుడు దాన్ని క్షమించి ఆయన మంచి ఫలితాలు ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు. కాకపోతే శ్రద్ధలే. ఇప్పుడు ఇవాళ చదివిన దానికి, సంవత్సరం తర్వాత చదివిన దానికి మనము గొప్పగా ఇంకా ఎదుగుదలతో చదవాలి తప్ప, ఇంకా నేర్చుకొని కొత్త ఎంతో జ్ఞానాన్ని పొంది చదవాలి తప్ప, ఆ స్థాయి పై స్థాయిలో ఉండాలి తప్ప, ఇంకా నువ్వు సంవత్సరానికి ముందెట్లా చదివినావో సంవత్సరం తర్వాత కూడా అంతే చదువుతా అక్కడే ఉంటా అంటే పరమేశ్వరుడి మీద భక్తి ఎట్లున్నట్టు, శ్రద్ధ ఎట్లుంటట్టు? శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యవధారణే సా శ్రద్ధ కథితా సద్భిః ఇలావస్తూపలభ్యతే. అంటే శాస్త్రము మీద, శాస్త్రస్య గురువాక్యస్య తర్వాత సత్యబుద్ధ్యవధారణే అంటే సత్యబుద్ధిని అవధరించడంలో అయినటువంటి విషయంలో అయినా సరే వీటిలో పూర్తి విశ్వాసము మనసు పెట్టి నడవడమే, ప్రవర్తించడమే గురువు మీద ఉన్నటువంటి భక్తి, శ్రద్ధ. ఇది సరే. ఇకపోతే మనకి ఈ 20 రూపాయల నోటు మీద 20 రూపాయకాణి అని ఉంది. అసలు ఎక్కడ తేడా అనేది ఎట్లా వచ్చింది మనం చూద్దాం. ఇప్పుడు ఈ విషయంలో 2 సూత్రాలు ఉన్నాయి. రోరి ఒక సూత్రం, తర్వాత భ్రలోపే పూర్వస్య దీర్ఘోణః. ఇప్పుడు ఇక్కడ ఈ రెండు విషయాల్లో చూసుకుంటే మనకి తప్పు ఎక్కడ జరిగింది అంటే, ఇప్పుడు ఇక్కడ ఏమనుంది, చిన్నదాని మీద 20 రూపాయకాణి విసర్గ లేకుండా ఉంది. విసర్గ లేకుండా ఉండడం తప్పు, అక్కడ చాలా పెద్ద తప్పు, అట్లా ఉండకూడదు. దీంట్లో ఏమనుంది, విసర్గ లేదు దీంట్లో కూడా, కానీ 20 రూపాయకాణి అని దీర్ఘం పెట్టి
మధ్యలో కాస్త సందు పెట్టి, అంటే వ్యవధి పెట్టి, తర్వాత రూప్యకాణి అని రాసిండ్రు. ఇది శుద్ధమైనది. ఎందుకు అంటే సంస్కృతంలో, సంస్కృత భాష ఎప్పుడు సూత్రబద్ధమైనటువంటి భాష. అంటే సంస్కృత భాష మొత్తాన్ని సూత్రాల్లో మొత్తం నిక్షిప్తం చేసినారు పాణిని మహర్షి. ముందు భాష ఉన్నది, దాని తర్వాత వ్యాకరణం వస్తుంది. ఏ భాషకైనా అంతే. వ్యాకరణానుగామిని భాష కాదు, భాషానుగామి వ్యాకరణం. రోరి అనే సూత్రము, ఢలోపే పూర్వస్య దీర్ఘోణ, ఈ రెండు సూత్రాల వల్ల వింశతి కాస్త విసర్గపోయి వింశతి అయిపోయి రూప్యకాణి వస్తుంది అన్నమాట. ఇది శుద్ధమైనటువంటి పదము, సంస్కృతమైనటువంటి పదము. ఈ కొత్త 20 రూపాయల నోటు మీద తప్పు ముద్రించబడినది భాష, సంస్కృత భాషలో. కాబట్టి అధికారులకి విన్నపం ఏంటిదంటే, దయచేసి ఇది మన సంస్కృత భూమి, సంస్కృత భూమికి పుట్టినిల్లు భారత భూమి. మన భారత సంస్కృతి అయినా, సనాతన ధర్మమైనా, ఇట్లాంటి పుట్టినింట్లో కూడా పుట్టినింట్లోనే సంస్కృతానికి ఆదరణ, గౌరవం లేకపోతే ఇంకా వేరే చోట విదేశాల్లో కానీ వేరే బయట వాళ్ళ చేత గౌరవించబడకపోతే ఏం ఆశ్చర్యపోవాలి? మనం కదా ముందు భాషని గౌరవించవలసింది, ఆదరించవలసింది. భాషని గౌరవించడం అంటే భాష నేర్చుకొని భాషని అనుసరించడం, భాషని సేవించడం. ఇప్పుడు మన భూమి పుట్టినింట్లోనే తల్లికి ఆదరణ కరువైతే ఇంక ఏం చెప్పాలి? ఇంకా చెప్పడానికి కూడా మాటలు లేవు. క్షమించాలి, కానీ చాలా శోచనీయమైనటువంటి, బాధాకరమైనటువంటి విషయం ఇది. దయచేసి అధికారులకి విన్నపం ఏంటిదంటే, దీన్ని సరిదిద్దండి, పునఃముద్రణ చేసి సరిదిద్దండి. తప్పులు ఉన్నాయి. అందున ఒక ఉచ్చమైనటువంటి, ప్రతిష్టాత్మకమైనటువంటి, శ్రేష్టమైనటువంటి అధికారము ఆర్బీఐది. ఆ స్థాయి అంత గొప్ప స్థాయి. అంతటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఇట్లా చేయడం అనేది, అంత నాణ్యత కలిగినటువంటి సంస్థ నుంచి, ఆ అధికారుల నుంచి ఇట్లా నిర్లక్ష్యం చేయడం జరగబడినది అనే విషయం అనేదే చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని సవరిస్తారు. 4 సంవత్సరాల పూర్వమే నిత్యానంద మిశ్రుల వారు దీని గురించి స్పష్టంగా చెప్పున్నారు. అయినా నాకు తెలిసినంత వరకు అయితే ఆర్బీఐ అధికారిక అంతర్జాలంలో కూడా ఇంకా ఇదే తప్పుతోనే కొత్త ముద్రణ లభిస్తున్నది, కొత్త 20 రూపాయల నోటు ముద్రణ లభిస్తున్నది. దీని మార్పు ఇంకా జరగలేదు, దీని సవరణ ఇంకా జరగలేదు. జరుగుతుంది అని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ.